ఇప్పటికే 6 విడతల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది వైసీపీ అభ్యర్థుల జాబితా మార్పులు చేర్పులపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ వైసీపీకి దూరంగా ఉండడంపై టీడీపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ డబ్బులు తీసుకుని అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రకటించిన జాబితాలో ఇప్పటికే చాలా మార్పులు చేర్పులు చేశారని, మాటలు ఇచ్చాక సీట్లలో మార్పులు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఓసారి అభ్యర్థిని ప్రకటిస్తే అదే ఫైనల్ అని చెప్పుకొచ్చారు బుద్ధా వెంకన్న. ఉద్దేశించి అన్నాడు. అది నిజమైతే ఇది నిజమే చెప్పమని నువ్వు దీనికి సమాధానం. కేసినేని నాని చెప్పాడంటున్నావు కదా. కేసినేని నానికి ఒక శాపం ఉంది. ఎందుకంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాకు చెప్పేవాడు ఎక్కడో. ఎందుకంటే ఈ మధ్య గుళ్ళకి అట్లకి వెళ్తున్నాడు చూడండి మీరు. ఎప్పటి నుంచి వెళ్తుంటాడు ఎడవల్లో గుడికి. అక్కడ చూడకుండా ఒక ముని పడుకొని ఉంటే కాలు తొక్కేశాడంట. బండగా ఉంటాడు కదా, కాలు తొక్కేస్తే మునికి బాగా నొప్పిచ్చి లేచి చెప్పించాడు. ఈరోజు బట్టి నీ నోట్లోంచి ఏ ఒక్క నిజం చెప్పినా నీ తల 1000 ముక్కలు అయిద్దని చెప్పించాడు. అప్పటి నుంచి ఇది కేసినేని నాని అనేవాడు పరమ వెధవ. ఆడ మాటలు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే, ఒకటి కూడా నిజం చెప్పడు. వైసీపీలో చేరి 7 పార్లమెంటులో ఉన్న 7 వైసీపీ అభ్యర్థులు గెలుస్తారు అన్నాడు. నీ దెబ్బకి వసంత కృష్ణప్రసాద్ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబం. ఆ నాన్న హోమ్ మినిస్టర్ కూడా అసలుకే పార్టీ అటు ఇటుగా ఉంది. మళ్ళీ ఇందులోకి వచ్చి ఈ అబద్ధాలోడు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెడితే చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నాడు. ఏ మాట కామాట కృష్ణప్రసాద్ ఒకసారి చెప్పాడు, నేను చంద్రబాబు గారిని విమర్శించను అని. నన్ను జగన్మోహన్ రెడ్డి విమర్శించమన్నాడు, నేను చంద్రబాబు గారిని విమర్శించను అని చెప్పాడు. వీడొచ్చి ఇందులో అడుగు పెట్టాడు. వీడికి డిపాజిట్లు రావు.